హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే యూఎస్ రావడం 2-3 ప్లేసెస్ చూపించాను. అలాగే ఇవాళ వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మెయిన్ ప్లేసెస్ అన్నీ నేను ఇప్పుడు తిరుగుతున్నాను, అవి నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ పార్కింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఏదో ఒక ప్లేస్లో పెట్టుకుని వాక్ చేయడం ఆర్ స్కూటర్స్ ఆర్ బైక్స్ ఉన్నాయి, అలా తీసుకోవడం బెటర్ అనమాట. సో ఒకసారి పార్క్ చేసి ఇప్పుడు వాక్ చేస్తున్నాము. అది వాషింగ్టన్ మాన్యుమెంట్ అనమాట, అక్కడికి నెక్స్ట్ వెళ్తాము. ప్రస్తుతానికి అయితే వైట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. సో లైమ్ అని ఒక యాప్ ఉంది, కావాలంటే అది డౌన్లోడ్ చేసుకొని ఇట్లా బైక్స్ స్కూటర్స్ కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే వి వాకింగ్. అంటే ఒక వ్యూ నార్త్ వ్యూ అటు ఉంది, సౌత్ వ్యూ ఇటు ఉన్నట్టుంది. సో దారిలో ఇక్కడ ఒక సమ్ కెఫే ఉంటే ఆగాము. వి విల్ హ్యావ్ లంచ్ అండ్ గో. సో యాక్చువల్లీ అన్ని ప్లేసెస్ చూడాలి బాగా అంటే వాకింగ్ కొంచెం కష్టమే, చాలా నడవాలన్నమాట. ఒక ప్లేస్ చూడడానికే చాలా వాకింగ్ ఉంది. ఇంకా స్కూటర్స్ బైక్స్ తీసుకోవచ్చు. ఎనీవేస్ మేము 4 people ఉన్నాం. సో ప్యాకేజ్లా తీసుకుంటే వాళ్ళే ఒక రైడ్లా తీసుకెళ్ళి 2 hours టూర్ అంట. ఇంకా ఆ టూర్లో వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో ఒక్కొక్క ప్లేస్ దగ్గర తీసుకెళ్ళి కొన్ని దగ్గర ఆపి ఫొటోస్ అలా తీసుకోవచ్చు అన్నారు. సో అక్కడికి వెళ్తున్నాం. సో ఇవన్నమాట గైడెడ్ కార్ టూర్స్, బగ్గీస్ లాగా ఉన్నాయి. ఇందులో 4-seater ఇస్తున్నారు ఇప్పుడు మనకి. సో $69 per head అంట. బట్ 2 hours మొత్తం ఊరంతా చూపిస్తారంట. Right up here is the Willard Hotel. It's one of those famous hotels in DC. When world leaders come, a lot of them stay there. This one right here. Okay. Over the summer, NATO is here, and majority of the NATO leaders stay at that hotel. What's the name of the hotel you said? Willard, the Willard Hotel, Willard, okay. and the Willard Diner and the restaurant downstairs. So you see a lot of congressmen eating meals there. It's very famous. FBI building. And it's right across from the Department of Justice. And then, so the Department of Labor is right here. About 2 blocks down is the Teamsters building, which is the biggest labor union in the country. So, Department of Labor and the Teamsters are sworn enemies, but okay, they're right next to each other. సో ఇప్పుడే క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరకు వచ్చామన్నమాట. యుఎస్ క్యాపిటల్, ఇక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ రాసి ఉందంత డీటెయిల్గా, యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్.
యాక్చువల్లీ విజిటర్ సెంటర్ అని ఉంది, లోపల లైక్ సెషన్స్లో జరుగుతుంటాయి, అలా కూడా వెళ్ళచ్చు. మేమైతే బయట నుంచే చూస్తున్నాము ప్రస్తుతానికి. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ, కొంచెం చెప్పలేం, కాసేపు పడుతుంది కాసేపు ఎండ వస్తుంది అట్లా ఉంది, ఫుల్ వర్షం పడుతుంది. సో యా, ది క్యాపిటల్ బిల్డింగ్. నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. బొటానికల్ గార్డెన్స్ అంటే ఇక్కడ వాషింగ్టన్లో. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్. నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. ఇది జ్యుడిషియరీ స్క్వేర్ అంటే ఇది. ఇది నేషనల్ హిస్టరీ మ్యూజియం అంట. సో ఇది 1848లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట, 1884లో కంప్లీట్ అయిందంట. మధ్యలో వార్ టైంలో ఆగిందంట. సో శాండ్ స్టోన్ చేంజ్ అంటే ఇప్పుడు మనకి కలర్ కొంచెం కింద పైన కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. సో వార్ తర్వాత మళ్ళీ వేరే శాండ్ స్టోన్ యూస్ చేయాల్సి వచ్చింది. సో దీని డీటెయిల్స్ అంతా ఇక్కడ రాశారు చూడండి. 1884లో కంప్లీట్ అయింది. ఇట్ వాజ్ ద టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అంట అప్పుడులో. మాన్యుమెంట్ ఆనర్స్ జార్జ్ వాషింగ్టన్, హీరో ఆఫ్ ది అమెరికన్ రెవల్యూషన్ అండ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అండ్ దీనికంటే ఇక్కడ ఈ వాషింగ్టన్లో పెద్ద టవర్ కట్టకూడదు అంట అని విన్నాను. 554 feet ఉంది ఇది. పైకి కూడా వెళ్ళొచ్చు కానీ అది టికెట్స్ ఏదో మార్నింగే వచ్చి తీసుకోవాలంట. సో కొంచెం కష్టం అంట. సో ఇదంతా చెరీ బ్లాసమ్ ట్రీస్ అంట. ఒక సీజన్లో మొత్తం ఫిల్డ్ విత్ చెరీస్ ఉంటాయంట, ఇప్పుడు లేదు కానీ. సో ఇది జెఫర్సన్ మెమోరియల్ అనమాట. ఆయన థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంట. సో ఇది వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేసెస్ ఇన్ వాషింగ్టన్ డీసీ. దీని ఎదురుగానే ఇక్కడ టైడల్ బేసిన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇందాక వెళ్ళిన మాన్యుమెంట్ కూడా కనిపిస్తుంది, బ్యూటిఫుల్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి. సో ఇది ఇట్ కనెక్ట్స్ టు పొటోమాక్ రివర్. అటు కొంచెం అటు వెళ్తే ఉందన్నమాట, ఇందాక మాకు దారిలో వచ్చింది. ఇది లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా. ఐ థింక్ ఇట్స్ ఓపెన్ ఫ్రీ. సో ఈయన అనమాట థామస్ జెఫర్సన్ మెమోరియల్. ఈయన కోసమే కట్టారు.
World War II మెమోరియల్ అంట. సో ఇది లింకన్ మెమోరియల్ అనమాట, అబ్రహం లింకన్ మెమోరియల్. సో ఇక్కడ ఎదురుగా మెమోరియల్ ఉంది, ఆపోజిట్గా మనకి మాన్యుమెంట్ కనిపిస్తుంది అనమాట. మధ్యలో ఒక రివర్ ఉంది, బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఆ మాన్యుమెంట్ వెనకాలే ఇందాకెళ్ళిన క్యాపిటల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఆపోజిట్లో ఈ లింకన్ మెమోరియల్ ఉంది. సో ఇదన్నమాట లింకన్ మెమోరియల్, అబ్రహం లింకన్. సో ఇదన్నమాట లింకన్ మెమోరియల్, ఎదురుగా మాన్యుమెంట్, బ్యూటిఫుల్ వ్యూ. ఇది మంచి స్పాట్. ఇక్కడ పిక్చర్స్ దిగాలన్నా వాషింగ్టన్ డీసీలో ఈ ప్లేస్కి పక్కా రావాలి అని ఐ రికమెండ్. సో నెక్స్ట్ ఐ థింక్ ఇంకా వైట్ హౌస్ ఒకటి ఉంది, వైట్ హౌస్కి వెళ్తాం నెక్స్ట్. సో ఇప్పుడే వచ్చామన్నమాట వైట్ హౌస్ దగ్గరికి. బయట ఫుల్ సెక్యూరిటీ, ట్రంప్ ఉండుంటాడు లోపల. వైట్ హౌస్. సో ఇదే అనమాట సెంటర్ స్పాట్ వైట్ హౌస్కి. గ్రిల్ ఇది ఇంక ఉంటుంది, సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్సెస్, అంటే నార్త్ సౌత్ వేరే వేరే సైడ్స్ వెళ్ళి చూడొచ్చు. మోస్ట్లీ ఇటు సైడే వస్తారంట. సో ఇది ఒక్కటే కాదు, లోపల ఇంకా బిల్డింగ్ అదంతా ఉంది. మొత్తం 132 రూమ్స్ ఉంటాయంట లోపల, 55,000 స్క్వేర్ ఫీట్ అంట ఇదంతా. అండ్ ఇక్కడ ఐ థింక్ ప్రెస్ అనుకుంటా ఇక్కడ. సో మొత్తం ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంది, అడుగడుక్కి పోలీస్ వ్యాన్స్, పోలీసులు అంతా ఉన్నారు, కాప్స్. సో ఈ బయట ఏదో ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. ఐ థింక్ ఇక్కడ వైట్ హౌస్ బయట లోపల స్టాఫ్ అంతా ఇంటర్వ్యూస్ ఇస్తారేమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ అట్లా మీడియాకి. అండ్ ఇక్కడ ఎదురుగా వైట్ హౌస్ ఎదురుగా ఏమైనా ప్రొటెస్ట్ చేయాలన్నా ఇక్కడ చేస్తారంట. చూడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో చూసారు కదా వాషింగ్టన్ డీసీ మ్యాక్సిమం అంతా కవర్ చేశాను, మంచి మంచి ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను ఈ వీడియోలో. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి.
వీడియో నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.